ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ధరణి అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ధరణిపై ఇరు పార్టీల నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అటు ధరణి వల్ల దళారీ వ్యవస్థ అంతమైందని కేసీఆర్ చెబుతున్నారు. ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగమా, నష్టమా, ప్రజా దర్బార్ పెట్టాల్సిన అవసరం ఉందా? ఆ అంశాలపై రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఒక ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు నేనంటే నేను అని అధికారంలో వస్తువంటూ కూడా సవాళ్లు విసురుకున్న పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కర్ణాటక ఎన్నికలు రిజల్ట్ ఇక్కడ పునరావృతం అవుతాయంటూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తూనే యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ ఈ విధంగా చేస్తూ కూడా ప్రజల్లోకి ముందుకు వెళ్తూ ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇప్పటికే 9 ఏళ్ల సుభిక్ష పాలన అయితే చూశారు. అయితే ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రం ప్రతి అంశం కూడా ప్రతి రంగం నుంచి కూడా అభివృద్ధి సాధించారు. ప్రతి ఒక్క ప్రజలకు తెలిసే విధంగా ఒక దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చేస్తుంది. అయితే ఈ విధంగా ప్రతి రాష్ట్రం ప్రభుత్వం కూడా క్లైమ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో మేమే వస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల్లో ఫలితాలు ప్రధానంగా కాంగ్రెస్ అక్కడ నెగ్గిందనడానికి కూడా ప్రధానంగా 5 సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాక హామీ ఇవ్వడం కాకుండా అక్కడ 40% కమిషన్కి పాల్పడింది అనేది ప్రజల్లో ప్రధానంగా తీసుకెళ్లిన అంశం అయితే అక్కడ చూసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా 30% కమిషన్ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుందని అంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆరోపిస్తున్న మాటలు అయితే మనం వినిపిస్తుంది. అయితే చూడాలి, దీనికి సంబంధించి ధరణి అనేది ఇప్పుడు లేటెస్ట్గా హాట్ టాపిక్ అయితే మారింది. ఒక ధరణిలోనే అతిపెద్ద భూ కుంభకోణం జరిగిందంటూ ఒకవైపు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆఖరి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే దీన్ని ప్రధానంగా అస్త్రంగా మలుచుకొని మరి కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేవి కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం చేసే భాగంగా అడుగులు వేస్తుందా ఏంటి అన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు వేణుగోపాల్ ఉన్నారు, వారి మాటల ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది 30% అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇది వ్యూహంగా మలుచుకొని, ఒక అస్త్రంగా మలుచుకొని అందులో ధరణి అనే అంశం తెరపైకి వస్తుంది. అసలు ఏమనుకోవచ్చు? అలాగే కాంగ్రెస్ వ్యూహం పన్నే ఫలితం ఎంతవరకు ఉండొచ్చు? ఇప్పుడు ధరణి అనే అంశము రాష్ట్రంలో చాలా ఇబ్బందులుగా అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా, ఏ విలేజ్లో చూసినా ఖచ్చితంగా ఒక 2-3% తక్కువగా లేదు. అంటే అక్కడ 100 మంది రైతులు ఉంటే ఖచ్చితంగా ఒక 5-6 మంది రైతులు ఖచ్చితంగా కూడా ధరణి వల్ల ఇబ్బంది జరుగుతున్నది. ఇంకో కొన్ని గ్రామాల్లో అయితే అది 10-12% కూడా ఉన్నది. అసలు ఈ ధరణి వల్ల ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి, నష్టాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎక్కువ నష్టాలు అంటే అక్కడ ఉన్న ఇబ్బంది అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ఒక 2 ఎకరాలు ఉంటే 1 ఎకరనే పడ్డదనుకో, దాన్ని మార్పించుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏవైతే కొన్ని అంశాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయో ఆ అంశాలు ఖచ్చితంగా కూడా ప్రభుత్వము దానిని సరిచేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ధరణి రద్దు చేసి మేము కొత్త రూపంలో ధరణి రూపంలో ఎట్లయినా ఆన్లైన్ సిస్టమ్ ఏ ప్రభుత్వం వచ్చినా పెడుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూభారతి అని చెప్పి అప్పుడు కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సరిదిద్ది కొత్త వాళ్ళకు రద్దు చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెడతామని చెప్తున్నారు. సో మరొక వైపు అవినీతికి సంబంధించి సో ఇక్కడ అంటే అవినీతికి సంబంధించి అంటే వివిధ పథకాల్లో అవినీతి జరుగుతుంది. అంటే దళిత బంధు లాంటి 20% కమిషన్ తీసుకొని ఇచ్చారని చెప్పి ఇట్లా ఈ అంశాలను ఫోకస్ చేసేయడానికి కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో ఏదైనా ధరణి వల్ల మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక సర్వే నెంబర్ మీద కేసు ఉంటే మిగతా రైతులు అయితే అదే సర్వే నెంబర్ మీద ఉంటే కూడా అవన్నీ కూడా నిషేధిత జాబితాలో కనపడుతున్నాయి. చివరి చెప్పండి సార్, ఈ ధరణి అనేది ఉపయోగమా నిరుపయోగమా ఏంటి మీ విశ్లేషణ? ఇప్పుడు నాకు తెలిసి ధరణి అనేది ఖచ్చితంగా ఆన్లైన్ సిస్టమ్ ఉండాల్సిందే. ధరణిలో ఉన్న లోపాలను లోపభూయిష్టంగా ధరణి ఉన్నది. దీన్ని సరిదిద్దుకోలేకపోయింది ప్రభుత్వము. దీన్ని సరిదిద్దుకుంటే బాగుండేది. సరిదిద్దుకోకనే ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ లోపభూయిష్టమైన అంశాలన్నిటి కూడా పక్కకు పెడితే బాగుంటుంది. సో ధరణి ఆన్లైన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ ఉండాల్సిందే. కానీ ధరణి లోపభూయిష్టంగా ఉంది కాబట్టి ఇవాళ ఈ ధరణి మీద విమర్శలు వస్తున్నాయి. రైట్, చూసాం కదా. ఇక ధరణి అంశం మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక రాజకీయంగా ఎత్తులకు పై ఎత్తులు అనేది పక్కన పెడితే ఒక విశ్లేషక మాటలు అయితే మనం విన్నాము. వేణుగోపాల్ సార్ మాటలు అయితే
ఈ ప్రధానంగా చెప్పిన మాటల్లో చూసుకున్నట్లయితే ఒక ధరణి అనేది ఆన్లైన్ సిస్టమ్ ఇది అనేది ఉండాల్సిందే. ఎందుకంటే ధరణి అనేది ఒక ఆన్లైన్ భాగమే. దీంట్లో ఒక అవకతవకలు కావచ్చు, ఒక లోపాలు కావచ్చు. ఈ లోపాలను తీసి ఒక ప్రభుత్వం సరిచేసే క్రమంలో ఉంటే మాత్రం 100% మాత్రం ఒక లాభం 100% మాత్రం ఒక లాభం అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఎటు పరిస్థితుల్లో కూడా ధరణి అనేది ఉండాలి. కాకపోతే దాని లోపాలు అయితే సరి చేయాలంటూ కూడా విశ్లేషణలు ఏమన్నా అయితే ఒకవైపు ధరణిని రద్దు చేస్తాం, దీని రీప్లేస్లో ఇంకా ప్రజలకు ఉపయోగమైన ఆన్లైన్ సిస్టమ్ మేము తీసుకొస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే దీంట్లో లోపాలు అయితే ఉన్నాయి, అలాగే ఒక అవినీతి జరుగుతుంది, ఒక కుంభకోణాలు అయితే జరుగుతున్నాయని ఒక కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. అయితే ఇప్పుడే దీనికి సంబంధించి డేటా కూడా ప్రతిదీ 1000 కోట్లు కూడా ఒక విదేశీ ఒక కంపెనీలకు అయితే తరలిచ్చారంటూ కూడా ఒకవైపు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు అయితే ఆరోపించారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనివల్ల ప్రజా దర్బార్ పెట్టడం కూడా ఎంతైనా లాభమే ఉంటుంది. ఎందుకంటే ప్రజా దర్బార్ పెట్టడం వల్ల సీఎంకి డైరెక్ట్గా ప్రజల యొక్క వినతి అనేది చెప్పుకునే విధంగా అయితే ఒక ప్రజా దర్బార్ ఎంతగా ఉపయోగపడుతుంది. దానివల్ల ఏ లోపాలు ఉన్నా సరే వెంటనే పోయే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఒక ధరణి అంశం చూసుకున్నట్లయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయితే రద్దు చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే అందరూ అంటున్నారు. సరే ఏదేమైనా మాత్రం ఈ యొక్క ధరణి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండాలి. దీని లోపాలు మాత్రం సవరించి ముందుకెళ్తే మాత్రం ప్రజలకి అత్యంత ఉపయోగకరంగా అయితే ఉంటుందంటూ కూడా ఒక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ మాటలు అయితే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మలేష్తో ప్రవీణ్, అమ్మన్ న్యూస్, హైదరాబాద్.